శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం ఇచ్చాపురం నియోజకవర్గం కంచెలి మండలం ఎంపీపీల పైలా దేవదాస్ రెడ్డి పలు గ్రామాల్లో పర్యటించారు. రైతులతో పాటు పొలాల్లో పర్యటించి రైతుల వద్ద పంట నష్టం వివరాలు తెలుసుకుని పై అధికారులకు ప్రజాప్రతినిధులకు వరి పంట నష్టం వివరాలు తెలుపుతారని రైతులకు హామీ ఇచ్చారు. ఎంపీపీ దేవదాస్ రెడ్డి మాట్లాడుతూ గత 15 రోజులుగా మారిన వాతావరణం, రైతుల ఆందోళన, ప్రస్తుతం కొనసాగుతున్న వాయుగుండం రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న చిరుజల్లులకు వరి కోతలు కోసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 6 నెలల పాటు చెమటోడ్చి పండించిన పంట ఎక్కడ నీటి పాలవుతుందోనని కలవరపడుతున్నారు. వాతావరణం బాగోపోవడంతో కట్టివేతకు వ్యవసాయ కూలీలు రేట్లు విపరీతంగా పెంచారని పలువురు రైతులు వాపోతున్నారు. యంత్రాలతో వరి కోతలు కోసిన రైతులు వడ్లు తేమ శాతం ఎక్కువగా ఉందని వాటిని ఆరబెడితేనే కొనుగోలు చేస్తామని మిల్లర్లు తెలపడంతో వాటిని ఆరబెట్టేందుకు వీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఎంపీపీ దేవదాస్ రెడ్డి తెలిపారు. యాక్చువల్గా మా మండలంలోనైతే గత 15 రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 2 రోజులు కురిసి ఒకరోజు తెలిపి పెట్టి మళ్ళీ 2 రోజులు కురిసి ఈరోజు కంటిన్యూగా వర్షాలు కురవడం వల్ల ప్రతి బడిలోనూ కూడా నీరు అయిపోయి రైతులు కొందరు కోసి ఓవులు చేయని పొలాల్లోనే ఉన్నాయి. అలాగే మరికొందరు పొయ్యిలేని పరిస్థితుల్లో ఉన్నాయి, పొలాలు తడిసిపోయి నీరు అయిపోయినది. మరికొందరు కుప్పలు పెట్టడం వల్ల కూడా చుట్టుపక్కల నీరు ఆక్రమించింది. మరికొందరు అయితే ఈ వర్షాల ఒత్తిడి వల్ల బళ్ళు కూడా పొలాల్లోకి వెళ్ళక నూర్చిన బస్తాలు కూడా, ధాన్యం బస్తాలు కూడా తిరిగి ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితి ఈరోజు కంచెల మండలంలో ఏర్పడింది. మరి ఈ విషయంపై మనం గత కొన్ని రోజులుగా ప్రభుత్వ అధికారులకు, అగ్రికల్చర్ అధికారులకు ఈ విషయం అంతా కూడా తెలియజేయడం జరిగింది. గౌరవ తహసీల్దార్ గారు, గౌరవ ఎంపీడీఓ గారి దృష్టిలో కూడా ఇక్కడ మండల సర్వసభ్య సమావేశంలో కూడా ఈ విషయం లేవనెత్తడం జరిగింది. మరి రైతుల పరిస్థితి అనేది పూర్తిగా అధికారులు బాధ్యత తీసుకోవాలి. గత సంవత్సరం కూడా ఇక్కడ వర్షాలు లేక ఈ మండలంలో పూర్తిగా పంటలు, ఉడిసిన పంటలు కూడా ఎండిపోయి పూర్తిగా నాశనం అయిపోయి, అది ప్రభుత్వం దృష్టిలో పెట్టడం, ప్రభుత్వం వారు దీనికి తక్షణమే చర్యలు తీసుకోవడం, పూర్తిగా ఈ మండలానికి పంట నష్ట పరిహారంగా ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమం గత ప్రభుత్వంలో మంజూరు కూడా అయింది. అది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7వ నెల 31వ తేదీన ఇన్సూరెన్స్ కూడా ప్రతి రైతుకు కూడా మంజూరైంది. ఆ నష్టపరిహారం ఇప్పటి వరకు ఏ రైతుకు అందకపోగా పలుమార్లు ఈ కంచెల మండలి ఎంపీపీగా ఈ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో కూడా లేవనెత్తడం జరిగింది. గౌరవ అగ్రికల్చర్ జేడీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ ఫైల్ మంజూరు అయినప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ ఫైల్ ఉంది, తక్షణమే ఆ పరిష్కారం అవుతుందని చెప్పారు. ఈ రోజు వరకు కూడా అవ్వలేదు. మొన్ననే 16వ తేదీన, ఇదే నెల 12వ నెల 16వ తేదీన గౌరవ కలెక్టర్ గారికి కూడా మనం రైతుల పక్షాన ఇది సమర్పించడం జరిగింది. అయ్యా, రైతులకు అందాల్సిన ఏదైతే ఉందో నష్టపరిహారం ఉందో అది తక్షణమే ప్రభుత్వంతో సంప్రదించి రైతులకు అందించే కార్యక్రమం చేయండి. గత సంవత్సరంలో కూడా రైతులు నష్టపోయినారు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం మంచి పంటలు పండాయి. ప్రతి రైతు కూడా సంతోషంగా ఉన్న తరుణంలో ఇదిగోటి ఈ వర్షం వచ్చి 15 రోజులుగా కురుస్తున్న వర్షాలు పూర్తిగా రైతుని దెబ్బతీశాయి. కావున ప్రభుత్వం వారు మానవతా దృక్పథంతో రైతు పట్ల సానుభూతితో ఏదైతే రైతులు నష్టపోయారో వారికి తక్షణమే మీరు భరోసాగా నిలబడి మీరు ఆర్థిక సహాయం ప్రతి రైతుకు అందించాలని ఈరోజు మా గౌరవ ఎమ్మెల్సీ గారు, శ్రీకాకుళం ఎమ్మెల్సీ గారు శ్రీ నడత రామారావు గారు, మేము రైతులందరం కూడా ఈరోజు పొలం బాట చేసి